గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెర్బల్ రీజనింగ్స్ నుంచి మనకి డైస్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఈ డైస్ వచ్చేటప్పుడు ఈ ఆన్సర్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఏ రకంగా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైస్కి మనకి 6 భుజాలు అనేవి ఉంటాయి. ఈ 6 భుజాల్లో డైస్ని చూసుకుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ డైస్ ఉంటాయి. ఒకటి ఓపెన్ డైస్, సెకండ్ వన్ క్లోజ్డ్ డైస్. ఓపెన్ డైస్ అంటే మనకి ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ క్లోజ్డ్ డై అంటే ఈ రకంగా మనకి డై అని కనిపిస్తుంది. అంటే 3 భుజాలు కనిపిస్తాయి, 3 భుజాలు కనిపించవు. దానికి ఆపోజిట్స్గా కొన్ని భుజాలు ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ ఓపెన్ డైస్ అవ్వచ్చు, లేకపోతే క్లోజ్డ్ డై అవ్వచ్చు. ఏ డై అయింది కదా, దాన్ని ఐడెంటిఫై చేయడం ఎంత ఈజీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లోజ్డ్ డై అంత, ఇది ఓపెన్ డై అంత ఇది. ఓకే, మనకి ఐడెంటిఫై చేయడం అంటే నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా చేయడం ఎలా అనుకుంటే 2 డైస్ ఇస్తారు. ఈ 2 డైస్లో ఈక్వల్గా ఒక నెంబర్ ఉంటే, ఈక్వల్గా ఒకే నెంబర్ ఉంటే దాన్ని 1 ఎలిమెంట్ కామన్ డైస్ కింద మనం కన్వర్ట్ చేసేసుకొని మనం ఆపోజిట్ నెంబర్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, ఈ డైస్లోనే చూసుకుంటే మనకి ఒకటి ఈక్వల్గా ఉంది కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా 1 ఎలిమెంట్ కామన్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్ డైస్ చూసుకుంటే ఈ 2 డైస్లో ఇక్కడ చూసుకుంటుంటే ఇందులో ఒకటి కామన్గా ఉంది, ఇందులో కూడా ఒకటి ఉంది. ఈ రెండు కామన్గా ఉన్నాయి 2 డైస్లో కూడా. నెక్స్ట్ ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. కాబట్టి ఈ రెండింటిలో కూడా 2 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ 1 కామన్గా ఉన్నాయి రెండిట్లో, 2 కూడా దీనిలో కామన్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారు, 2 ఎలిమెంట్ కామన్ అని ఈ డైస్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఇలా 2 డైస్ ఇచ్చేసి ఒక్కో నెంబర్కి ఆపోజిట్ వర్డ్ని కనుక్కోమంటారండి. ఇదే ప్రాబ్లం అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకు ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి. ఇందులో కామన్గా ఉన్న నెంబర్ ఉంది. ఫస్ట్ ఇది 1 ఎలిమెంట్ కామన్ అని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. 1 ఎలిమెంట్ ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5కి ఆపోజిట్ నెంబర్ ఏంటి అని అడగొచ్చు. మనకి 5కి ఆపోజిట్ నెంబర్ ఏదైనా మన క్వశ్చన్ అయ్యచ్చు. అంటే దీనికి ఎదురుగా ఏ ఆపోజిట్ నెంబర్ ఉంటుందని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా చేయమనేటప్పుడు ఇందులో 1 కామన్ ఉంది, ఇందులో 1 కామన్ ఉంది కాబట్టి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ తిప్పాలి. 1 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పేసుకొని ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటే 1, నెక్స్ట్ ఏంటి 3, నెక్స్ట్ 2 వస్తుంది. ఓకే, దీనిలో కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటే అప్పుడు మనకేంటి 1, నెక్స్ట్ 5, నెక్స్ట్ 4. ఈ రకంగా చూసుకుంటే మనకేంటి 5కి ఆపోజిట్ నెంబర్ కొనుగోమన్నడికి 5కి ఆపోజిట్ ఏది నెంబర్ ఉంది, 3 కదా. 5కి ఆపోజిట్ నెంబర్ ఉంది కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది, 3 అనేది 5కి ఆపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు వాడు ఇచ్చింది 4 or 2 అని మీరు ఫస్ట్ చూడకండి అండి. ఏవైనా 2 నెంబర్లని కంపారిజన్ చేసుకోండి. మనకి దేనికి ఆపోజిట్ నెంబర్ కొనుక్కోమన్నాడు ఇక్కడ, విచ్ సింబల్ విల్ బీ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ సింబల్ స్టార్. స్టార్కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏంటి మనకు ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది కూడా ఉంది కదా. ఇక్కడ ఈ రెండింటిని కంపారిజన్ చేసుకుంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా 2 నెంబర్ ఇందులో ఎన్ని ఎలిమెంట్లు ఈక్వల్ సమానంగా ఉన్నాయి. ఇక్కడ డాలర్ సింబల్ ఉంది, ఇక్కడ డాలర్ సింబల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది. దీనికి ఇది ఆపోజిట్ అయినప్పుడు కంపల్సరీ స్టార్కి మనకి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది, స్టార్కి ఆపోజిట్ 8 అవుతుంది. కాబట్టి స్టార్కి మనకి ఆపోజిట్ వర్డ్ ఏదవుతుంది, 8 అవుతుంది. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ అనేది 8 ఎక్కడుంది, ఆప్షన్ సిలో 8 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ని మనం చూసుకున్నట్లయితే 2 పొజిషన్స్ ఆఫ్ డైస్ ఆర్ షోన్ బిలో. హౌ మెనీ పాయింట్స్ విల్ అపియర్ ఆన్ ద ఆపోజిట్ టు ద ఫేస్ కంటైనింగ్ 5 పాయింట్స్. అంటే 5 పాయింట్స్కి ఆపోజిట్గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయని మనకి అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి ఫస్ట్ చూడండి. 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్ చూస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఈజీ అయిపోతుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, 1 ఎలిమెంట్ కామన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 1 పాయింట్ ఉంది, ఇక్కడ 1 పాయింట్, అంటే 2 ఎలిమెంట్స్ కామన్ అయింది. 2 ఎలిమెంట్స్ కామన్ అయిపోతే రిమైనింగ్ ఈ 5కి 4 ఆపోజిట్ అవుతుంది, 4కి 5 ఆపోజిట్ అవుతుంది. అంటే మనకు అడిగిన 5 పాయింట్స్కి ఆపోజిట్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయని అడిగాడు కాబట్టి ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయి కదా. ఈ 5 పాయింట్స్కి మనకి 4 పాయింట్స్ అనేది ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. అంటే
దీనికి ఇది ఆపోజిట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి 5కి 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ డీలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది డి అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే విచ్ డిజిట్స్ విల్ అపియర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ నెంబర్ 4 అంటే 4 నెంబర్కి ఆపోజిట్గా ఏ నెంబర్ ఉంటుందని మనకు అడగడం జరిగింది. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఫస్ట్ కామన్ కూడా చూడండి, ఇందులో 1 ఉంది, ఇందులో 1 లేదు. ఓకే, ఇందులో 3 అనేది, ఇందులో 3 కూడా ఉంది. అంటే ఈ నెంబర్కి 3 ఉంది కాబట్టి ఒకే ఎలిమెంట్ కామన్గా ఉంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకుంటే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా అవుతుంది. 3 నుంచి కామన్గా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తిప్పినట్టుగా ఎలాగుంటుంది, ఇంతే కదా. అంటే ఎలా రాసుకోవచ్చు? 3 1 2. ఓకే, నెక్స్ట్ ఇందులో 3 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే ఇదే కదా క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏమొస్తుంది? 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6. మనకు ఆడ ఏమడిగాడు? విచ్ నెంబర్ 4 అనేది ఏ నెంబర్కి ఆపోజిట్ అవుతుంది అని అడిగాడు కాదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో 4 మనకి ఎక్కడ కనిపించిందే? కనిపించలేదే. ఏ టెన్షన్ పడకండి, ఎందుకంటే ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి? 1 ఇక్కడ ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 6 ఉంది. ఇక్కడ 1 నుంచి 6 వరకు ఏ నెంబర్ మిస్ అయింది? 4 మిస్ అయింది. ఓకే, ఇక్కడ 4 మిస్ అయింది అంటే ఈ 3 ప్లేస్లోనే మనకి ఏమున్నట్లుగా? 4 ఇక్కడ ఉన్నట్లా. కాబట్టి ఈ 4కి ఆపోజిట్ నెంబర్ ఏదవుతుంది? 3 అవుతుంది కదా. 3 ఎక్కడుంది? ఆప్షన్ ఏలో 3 ఉంది కదా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 3 అని అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే 2 పొజిషన్స్ ఆఫ్ ఏ డైస్ ఆర్ షోన్ బిలో. విచ్ నెంబర్ విల్ అపియర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ ద నెంబర్ 5. 5కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ తెలుసుకోమన్నారు మనకి. ఇక్కడ ఫస్ట్ ఈ 2 డైస్లో ఎన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి ఫస్ట్ చూసుకుందాం. ఓకే, ఇందులో 3 ఎలిమెంట్ కామన్గా ఉంది, ఇందులో కూడా 3 ఎలిమెంట్ కామన్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకే నెంబర్లు కామన్గా ఉన్నాయా? లేవు. కాబట్టి ఒకే నెంబర్ మనకి కామన్గా ఉంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం డైస్ని తిప్పాలని చెప్పాము. ఓకే, మనం ఈ రకంగా తిప్పితే మనం ఏమని రాసుకోవచ్చు? 3 5 1 రాసుకోవచ్చు. దీన్ని కూడా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే ఈ రకంగా ఉంటుంది. క్లాక్ వైజ్ అంటే గడియారం ఇలాగైతే తిరుగుతుంది. 3 6 2. వాడు ఏమడిగాడు? 5కి ఆపోజిట్గా ఉన్న మనకి నెంబర్ ఏది అని అడిగాడు. ఇక్కడ 5కి ఆపోజిట్గా ఏది ఉంది? 6 ఉంది కదా. 5కి ఆపోజిట్గా ఏది ఉంది? 6 ఉంది. ఇక్కడ ఆప్షన్లో 6 ఎక్కడుంది? ఆప్షన్ సిలో 6 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 6 అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మీరు ప్రాబ్లమ్స్ని చేయడం కాదండి, ఈ యొక్క వీడియోస్ రన్ అయ్యేటప్పుడు కాసేపు మీరు స్టాప్ చేసేసి ఈ ప్రాబ్లం మీకు కనిపించిన వెంటనే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను చేసేదానికి మీరు చేసేదానికి ఈక్వల్ అయినట్టుగా మీకు ప్రాక్టీస్ అవునట్టుగా ఉంటుంది, చూసినట్టు కూడా అవుతుంది. కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఒక పక్క నుంచి. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా రావడం జరుగుతుంది. మార్క్స్ కూడా చాలా ఈజీగా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే హౌ మెనీ పాయింట్స్ విల్ బి ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విచ్ కంటైన్స్ 2 పాయింట్స్ అని అడిగాడు. అంటే 2 పాయింట్స్కి మనకి ఆపోజిట్గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయని అడిగాడు. చూసుకున్నట్లయితే ఓన్లీ 2 డైస్ మాత్రమే మనం కంపారిజన్ చేసుకోవాలని చెప్పాం. ఓకే, ఈ రెండు కూడా మనం కంపారిజన్ చేసుకుంటే 2 డైస్ని కూడా వాడు ఏమి 2 పాయింట్స్కి అడిగాడు కాబట్టి ఇందులో ఈ డైలోన 1 పాయింట్ ఉంది, ఈ డైలో 1 పాయింట్ ఉంది. కామన్గా 1 డై కామన్గా 2 డైస్లో కూడా ఒకే పాయింట్ అనేది కామన్గా ఉంటే మనం దాన్ని ఏం చెప్పాము? క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఆ డైని తిప్పాలి అని చెప్పాను. ఓకే, క్లాక్ వైజ్ అని తింతే కదా. అంటే ఇప్పుడు ఏంటి? ఇక్కడ 1 పాయింట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్స్ ఉంది, ఇక్కడ 3 పాయింట్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇందులో కూడా ఒకటే ఉంది కదా 1 పాయింట్. ఇక్కడ నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తింతే కదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో దాన్ని. ఇక్కడ ఏమంటుంది? 1 పాయింట్ ఉంది, నెక్స్ట్ ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 6 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, 6 పాయింట్స్, నెక్స్ట్ 4 పాయింట్స్. ఓకే, అంటే మనకు ఏమడిగాడు వారి క్వశ్చన్లో 2 పాయింట్స్కి ఆపోజిట్గా ఏది ఉంది? ఇక్కడ 2 పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇదే కదా 2 పాయింట్. అంటే 2 పాయింట్స్కి ఎన్ని పాయింట్లు ఆపోజిట్లో ఉన్నాయి? 6 పాయింట్స్ ఉన్నాయి. 6 ఎక్కడుంది? ఆప్షన్ డీలో 6 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 6 అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ఫస్ట్ది ఈ లాస్ట్ దాన్ని మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. అంటే 2 ఎలిమెంట్స్ కామన్. 2 ఎలిమెంట్స్ కామన్ నుంచే మనం ఏం చెప్పాము? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆ డైస్ని తిప్పేసి నెంబర్స్ రాసుకుంటే ఒకదానికొకటి ఆపోజిట్ నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, చూసుకున్నట్లయితే 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 6. ఇందులో కూడా మనం కామన్గా 2 ఉంది కాబట్టి దీన్ని కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటే ఏమొస్తుంది? 2 4 1.
మనకి ఏమి అడిగాడు, 6కు ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏంటి అని అడిగాడు. కాబట్టి ఇక్కడ 6కి ఆపోజిట్గా ఏ నెంబర్ ఉంది, 1 ఉంది. 1 ఈ ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఆన్సర్ బిలో 1 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది బి అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్ చూసుకుంటే 2 పొజిషన్స్ ఆఫ్ డైస్ ఆర్ షోన్ బిలో వెన్ నెంబర్ 1 ఈజ్ ఆన్ ద టాప్. అంటే టాప్లో 1 ఉంది, వాట్ నెంబర్ విల్ బి అట్ ద బాటమ్. అంటే టాప్లో 1 ఉంది, బాటంలో ఏ నెంబర్ ఉంటుంది అని అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమి అడిగాడు, ఇక్కడ 1కి ఆపోజిట్గా ఏ నెంబర్ ఉంటుంది అని అడిగాడు. క్వశ్చన్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్ కూడా ఆపోజిట్ నెంబర్స్ అడగడం జరుగుతుంది. కొద్ది రోజుల్లో పక్కన డిసైడ్ అడగడం కూడా జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం చూసుకుంటే టాప్లో 1 ఉండేటప్పుడు బాటంలో ఏమొస్తుందంటే 1కి ఆపోజిట్ నెంబర్ ఏది మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకే, ఇందులో చూసుకున్నట్లయితే ఇందులో 4 అనేది ఉంది, ఈ డైలో 4 ఉంది, 1 ఎలిమెంట్ కామన్ అయింది. నెక్స్ట్ ఇందులో కూడా 6 ఉంది, ఇందులో కూడా 6 ఉంది. కాబట్టి 2 ఎలిమెంట్స్ కామన్, 2 ఎలిమెంట్స్ కామన్గా అయినట్టుకంటే నెక్స్ట్ ఉన్న మనకు కనిపించే నెంబర్కి ఒక ఫస్ట్ డైలో ఉంది, సెకండ్ డైలోకి ఆపోజిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డైలో 1 ఉంది, ఈ డైలో 5 ఉంది. అంటే వాడు ఇచ్చిన 1కి ఆపోజిట్గా ఏది ఉంటుంది, 5 ఉంటుంది. కాబట్టి 5 అనేది బి ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ two positions of a cube with its surface number are shown below. When the surface 4 touch the bottom, what surface will be on the top? అంటే ఈ 4 నెంబర్ సర్ఫేస్ అంటే పైన ఉంటుంది, కింద దానికి ఆపోజిట్ నెంబర్ ఏది ఉంటుందని మనకి ఐడెంటిఫై చేయమన్నాడండి ఈ ప్రాబ్లంలో. ఇక్కడ అర్థం చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 2 డైస్ ఉన్నాయి కదా, ఈ డైస్లో రెండింటిలో కూడా ఈక్వల్గా ఏ నెంబర్ ఉంది, ఓన్ నెంబర్ ఈక్వల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే 2 డైస్లో కూడా ఈక్వల్గా ఒక నెంబర్ ఉందో దాన్ని నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం దాన్ని నెంబర్స్ని రాసుకోవాలని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసుకుంటే 1 2 3 అని రాసుకుందాం. నెక్స్ట్ సెకండ్ డైలో క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసుకుంటే 1 6 5 అని రాసేసుకుందాం ఒకదానికి ఒకటి. ఓకే, ఇక్కడ 4కి ఆపోజిట్ కాదా, ఇక్కడ మనకి 4 నెంబర్ కనిపిస్తుందా, కనిపించట్లేదు. కానీ 1 నుంచి 6 వరకు కూడా నెంబర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏ నెంబర్ మిస్ అయ్యి ఉంది, మనకి 4 నెంబర్ మిస్ అయ్యింది. ఓకే, అంటే ఈ 4కి ఆపోజిట్ నెంబర్ ఏదవ్వచ్చు, ఈక్వల్గా ఏ నెంబర్ ఉన్నది, 2 డేస్లో కూడా 1 ఉంది కదా, కాబట్టి ఆన్సర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం మొత్తంగా ఇది 2 డాట్స్ ఇన్ ద బాటమ్. అంటే బాటంలో 2 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 2 డాట్స్ కూడా అప్పర్లో, బాటమ్ అయితే కిందే కదా, అప్పర్లో దానికి ఆపోజిట్గా ఏ నెంబర్ వస్తుంది అనేసి మనకి అడగడం జరిగింది. 2 డైస్లో కూడా ఈక్వల్గా ఏ నెంబర్ ఉన్నది, 4 డాట్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, మనకి 2 డైస్లో కూడా ఒకే నెంబర్ ఈక్వల్గా ఉంటే మనం ఏం చెప్పుకున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆ డైస్ యొక్క ఆ డాట్స్ రాసుకోమని చెప్పాము. ఓకే, ఫస్ట్ డైని క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసుకుంటే 4 రాసుకుంటాం. నెక్స్ట్ దీన్ని ఉన్నాయి 6 డాట్స్ ఉన్నాయి, నెక్స్ట్ 5 డాట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ డే ఇలా రాసుకుందాం. సెకండ్ డైన్ కూడా సేమ్ మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిప్పినట్లయితే మనకేమొస్తుంది, 4 వస్తుంది, నెక్స్ట్ 1 వస్తుంది, నెక్స్ట్ 2 డాట్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి క్వశ్చన్ ఇచ్చాడు 2 డాట్స్ బాటంలో ఉన్నాయి కదా, దానికి అప్పర్లో ఏ డాట్స్, ఎన్ని నెంబర్ ఉన్న డాట్స్ వస్తుంది అనేసి మనకు అడగడం జరిగింది. ఓకే, 2 డాట్స్కి ఆపోజిట్గా ఏది ఉన్నాయి, 5 డాట్స్ ఉన్నాయి కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనం హౌ మెనీ పాయింట్స్ విల్ బి ఆన్ ద టాప్ వే 2 పాయింట్స్. అంటే మనకి 2 పాయింట్స్ బాటంలో ఉన్నాయి కదా, ఆ 2 పాయింట్స్కి ఆపోజిట్లుగా ఎన్ని పాయింట్స్ ఉంటాయి అనేసి మనకు అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లే 2 డైస్లో ఈక్వల్గా ఏ డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆల్రెడీ మనం ఆ రకంగా మనం మార్కింగ్ చేసుకొని 3 డాట్స్, నెక్స్ట్ 6 డాట్స్, నెక్స్ట్ 2 డాట్స్ అనేది మనం రాసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ డై విషయానికి వస్తే ఏది ఉంది, ఫస్ట్ 3 రాసుకుందాం. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది కూడా టై కూడా తిప్పాలి కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే మనకేమొస్తుంది, 3 డాట్స్ వస్తుంది, నెక్స్ట్ 5 డాట్స్, నెక్స్ట్ మనకి 1 డాట్ రావడం జరుగుతుంది. ఓకే, మనకి క్వశ్చన్స్ ఏం అడిగాడు, 2 పాయింట్స్కి బాటంలో ఉంది కదా, దానికి ఆపోజిట్గా ఎన్ని నెంబర్స్ ఉన్న డాట్స్ వస్తుంది అంటే ఇక్కడ 1 కదా ఉంది, కాబట్టి ఆన్సర్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడు వచ్చినా చాలా బాగా క్లియర్ఫుల్గా చేయండి. ఓకే,
నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకేంటి ఇక్కడ ప్లస్ సింబల్కి ఆపోజిట్గా మనకి ఏ సింబల్ వస్తుందని అడగడం జరిగింది. ఓకే, ఇక్కడ 4 ఇచ్చాడా 3 ఇచ్చాడని మనం ఐడెంటిఫై చేయకూడదండి. ఏవైనా 2 డైస్ని మనం కంపారిజన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ డైని లాస్ట్ డైని మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే రెండిట్లో కూడా ఈక్వల్గా ఏ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 0 ఉంది, ఇందులో 0 ఉంది. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ ఉంది. నెక్స్ట్ ఇందులో పర్సెంటేజ్, ఇందులో పర్సెంటేజ్, అంటే 2 పాయింట్స్ అనేవి ఈక్వల్ అగానే నెక్స్ట్ ఉన్నదానికి ఒకదానికి ఒకటి ఆపోజిట్ అవుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కాబట్టి ప్లస్కి ఆపోజిట్గా మనకి ఏది వస్తుంది, ఇంటూ అనేది మనకి ఆపోజిట్ సింబల్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది షి అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే 5కి మనకి ఆపోజిట్ నెంబర్ ఏది ఉంటుంది అనేసి మనకు అడగడం జరిగిందండి. ఈ రకంగా 5కి చూసుకోండి ఇది ఎక్కడ ఉంది, టాప్ పొజిషన్లో ఉంది. అంటే మన బాటమ్ పేజ్లో ఏ నెంబర్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. 2 డైస్లో కూడా 3 కామన్గా ఉంది. 3ని రౌండ్ అప్ చేసేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 డైస్ని కూడా ఒకదాని కింద ఒకటి రాసేసుకుంటే నెంబర్లో. ఓకే, 3 4 1. నెక్స్ట్ దీన్ని కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తిప్పినట్లయితే 3 2 6. మనకి దేనికి ఆపోజిట్ అడిగాడు, 5కి ఆపోజిట్ ఇచ్చాడు. ఇక్కడ 1 to 6లో మనకి ఏ నెంబర్ మిస్ అయ్యింది, మనకి 5 నెంబరే మిస్ అయింది. అంటే ఇక్కడ ఈక్వల్గా 2 డేస్ ఏది ఉంది, 3 3 ఉంది కదా. కాబట్టి 5 నెంబర్కి మనకి ఆపోజిట్ నెంబర్ ఏదవుతుంది, 3 అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ 4 డైస్ ఇచ్చారండి. కానీ మనం 2 డైస్ని మాత్రమే కంపారిజన్ చేసుకోవాలి, ఎప్పుడైనా చూసుకోండి. నెక్స్ట్ మనకి దేనికి ఆపోజిట్ కలర్ కొనుక్కోమండు, ఎల్లోకి మనకి ఆపోజిట్ కలర్ అనేది కొనుక్కోమని జరిగింది. ఓకే, ఈ రకంగా మనకి ఇచ్చేటప్పుడు ఫస్ట్ 2 డైస్ని కూడా చూసుకున్నట్లయితే ఇందులో ఆరెంజ్ ఉంది, ఇందులో ఆరెంజ్ ఉంది, ఇందులో బ్లూ ఉంది, ఇందులో బ్లూ ఉంది. అంటే ఇక్కడ కనిపించేది ఎల్లోకి ఆటోమేటిక్గా ఏది ఆపోజిట్ కలర్ అయిపోతుంది, వైలెట్ అనేది ఆపోజిట్ కలర్ అయిపోతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్లో మనకి వైలెట్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది వైలెట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి 5 డిజిట్ బాటమ్ అంటే కిందగా ఉన్నది, దానికి ఆపోజిట్ సర్ఫేస్ అంటే పైన ఏ నెంబర్ వస్తుంది అంటే మనకి ఈ రకం కూడా ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. ఆపోజిట్ అనేసి డైరెక్ట్ కొన్నిసార్లు అడుగుతారు. ఈ రకంగా ఇచ్చిన కూడా ఆపోజిట్ నెంబరే కొనుక్కోవాలి. ఓకే, 2 డైస్లో కూడా 2 అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి రౌండ్ అప్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం రాసుకున్నట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా రాడుతుంది. క్లాక్ వైజ్ చూసుకుంటే 2 1 4 వస్తుంది ఫస్ట్ డైకి, సెకండ్ డైకి అనేది 2 5 6 అనేది రావడం జరుగుతుంది. ఓకే, మనకి ఏ నెంబర్కి ఆపోజిట్ నెంబర్ కన్నా 5కి ఆపోజిట్ నెంబర్కి ఏది ఉంది, 1 ఉంది కదా. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో 1 ఎక్కడ ఉంది, ఏ ఆప్షన్లో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కూడా మనకి 1 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్